ద్వారములు 2 అని పెద్దలు చెప్తారు. ఒకటి సింహద్వారము, రెండవది పెరటి ద్వారము. దీన్నే వ్యాఘ్రద్వారం అని కూడా పిలుస్తారు. ముందుదేమో సింహం, వెనకాలదేమో పులి. అందుకని ముందు ద్వారాన్ని సింహద్వారం అని, వెనుక ద్వారాన్ని పెరటి ద్వారము లేదా వ్యాఘ్రద్వారము అని పిలుస్తూ ఉంటారు. ఈ 2 ద్వారాలని కనుక మనం శ్రద్ధగా పూజించుకున్నామంటే లక్ష్మీ కటాక్షం ఎంత రావాలి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఎవరింట్లోకి రావాలి అనేటటువంటిది ఈ 2 ద్వారాలే నిర్ణయిస్తాయి మనకి. అందుకని సింహద్వారాన్ని, పెరటి ద్వారాన్ని చక్కగా ఎవరైతే పూజించుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్య సిద్ధులు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని ఆర్యోక్తి. అందుకని మనం ఇంటి ముందు ఉన్నటువంటి సింహద్వారాన్ని ఎలా పూజించాలో, పెరటి ద్వారాన్ని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసు.